సో యాజ్ యూ సెడ్ ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు చాలా కంపెనీలు స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే ప్రాసెస్ జరుగుతోంది అని. Yes. సో ఏవియేషన్ అంత మంచిగా ఉందంటారా? లైక్ ఇట్స్ కెరియర్ బేస్డ్, కెరియర్ ఓరియంటెడ్, ఈ కెరియర్ని ఎంచుకుంటే ఖచ్చితంగా ఒక మంచి సెటిల్మెంట్ ఉంటుంది అని అంటారా? డెఫినెట్గా అంటానండి. బికాజ్ ఎందుకంటే ఐ డోంట్ నో లైక్ మిగతా ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయో ఏమో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు మనం ఎయిర్పోర్ట్స్ రకరకాల కొత్త ఎయిర్పోర్ట్స్ రావడం చూసాము, ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కొన్ని ఇంటర్నేషనల్ అవటము చూసాము. డైలీ మనకి తెలిసిన వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది ఆ ఊరు వెళ్ళొచ్చాం, ఈ ఊరు వెళ్ళొచ్చాం, మేము ఈ ఫ్లైట్ ఎక్కాం, ఆ ఫ్లైట్ ఎక్కామని ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. సో అందరికీ ఫ్లైట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు అది నార్మల్ ఒక ట్రాన్స్పోర్ట్, క్యాజువల్ ట్రాన్స్పోర్ట్ లాగా మారిపోయింది. కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే ఒక ట్రాన్స్పోర్టేషన్కి ఒక జనరల్గా వాళ్ళు ఆలోచించి రెగ్యులర్గా వెళ్తున్నారో అప్పుడు సహజంగా దానికి రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నాయి. అండ్ చాలా కొత్త ఎయిర్లైన్స్ వస్తున్నాయి. సో దట్ మనకి రిక్వైర్మెంట్ ఏంటనేది చాలా హ్యూజ్గా ఉండబోతుంది. అండ్ ఈ 2-3 ఇయర్స్లో మాత్రం చాలా హ్యూజ్గా ఉంటాయి ఓపెనింగ్స్ అనేవి. సో ఆపర్చునిటీ గెయిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పటికే ఆల్రెడీ ఒక 4-5 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 4 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలకు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఈ సంవత్సరం ఈ 2-3 ఇయర్స్లో వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చి వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండడానికి కూడా ఈ 2-3 ఇయర్స్ మెయిన్గా ఉంటుందండి. ఓకే.